మూడుసార్లు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు రైతుల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ధర్నా చేయటం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ నాయకులు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదని ధర్నా చేసిన బీజేపీ నాయకులు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే తను గెలిపిస్తే తేమతో సంబంధం లేకుండా పత్తిని కొనిపిస్తామని రైతులకు ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే నల్లధనం బయటకు తెస్తామని, జన్ధన్ ఖాతాల్లో ధన్ అని డబ్బులు పడతాయన్న హామీ ఏమైందని కూడా విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో రైతులు తమ వైపు తిప్పుకునేందుకు ప్రేమ నటించి ధర్నాల పేరుతో నాటకం ఆడుతున్నారని విమర్శించారు. మొన్నటి బీఆర్ఎస్ నాయకులు ఎంపీ ఇంటి ముందు ముట్టడి సరికాదని చెప్పారు. మరి ఎమ్మెల్యే ఇంటి ముట్టడి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దీంతో జోగురామన్న, పాయల శంకర్ ఒక్కటే అన్నది రుజువవుతుందని అన్నారు. జూబ్లీహిల్స్ ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీల బలమెంతో తేలిపోతుందని అన్నారు. నిన్న బీజేపీ నాయకులు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. 14లో కేంద్రంలో వాళ్ళే బీజేపీ, 18లో వాళ్ళే, మొన్న కూడా కేంద్రంలో వాళ్ళే. 3 సార్లు దాదాపు 11-12 సంవత్సరాల నుంచి ఈ కేంద్రంలో పరిపాలన కేంద్ర ప్రభుత్వాన్ని. ఇక నిన్న చూస్తూ ఉంటే ధర్నలో రాష్ట్ర ప్రభుత్వం హామీల్ని పూర్తి చేస్తలేదని చెప్పడం జరిగింది. అంటే దొంగ పోయి కొత్తల వాళ్ళని దాటే బెదిరించినట్టు, దొంగ పోయి కొత్తలోని బెదిరించినట్టు వాళ్ళు మాట్లాడితే విడ్డూరంగా ఉంది. మీరు కేంద్రం నుండి దాదాపు 14లో గెలిచి, 18లో గెలిచి, 23లో గెలిచి, 3 దఫాలు గెలిచి, ఆనాడు మీ హామీలు ఏముండే మేము అడుగుతా ఉన్నాం. ఎంపీ గారు చెప్పాలా, లేకుంటే శాసనసభ్యులు చెప్పాలా? శాసనసభ్యులేమో రాష్ట్రం నుంచి ఇచ్చినా నేనే వేసినా చెప్తాడు. మీరు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రులు ఎంబడి తిరుగుడే అవసరం లేదు మీకు. మీరు కేంద్రంలో పత్తి రైతులు మార్కెట్లో ఎన్ని కష్టాలు పడతా ఉన్నారు. మార్కెట్లో కష్టాలు చూస్తే మిమ్మల్ని ఎందుకు గెలిపించినాం, కేంద్రంలో మేము ఎందుకు తెచ్చినాం, ఎంపీగా ఎందుకు గెలిపించుకున్నాం, శాసనసభ్యుని ఎందుకు గెలిపించుకున్నాం. శాసనసభ్యుడు ఏమంటారంటే నాతో ఏం కాదు అంటే ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు వస్తేనేమో మేము తెచ్చినాం. ఇజర్లా శాసనసభ్యుని అడుగుతున్నాం, ఆదిలాబాద్ శాసనసభ్యుని ఒకటి. రేపు మీరు మాట్లాడాలి దీని గురించి. పత్తి చూస్తూ ఉంటే కిసాన్ యాప్ తెచ్చి కొన్ని ప్రాంతాలను అయితే అది ఎట్లా చేయాలనో అర్థం కాకులేదు. వీటి మీద అవగాహనలు ఇవ్వలే. 50% అయితే ఫోన్ కనెక్టివ్ లేదు ఆదిలాబాద్ జిల్లాలో. ఈరోజు నిన్ననే ఒక పత్తి రైతు లక్ష్మీపూర్ గ్రామంలో దాదాపు 60 కుంటలు పత్తి ఇంటికాడ పెట్టుకొని ఎండబెట్టుకుంటా ఇంటికాడ పెట్టుకుంటే 60 కుంటలు నష్టం కావడం జరిగింది. ఇటువంటి పరిస్థితి మీ హయాంలో, మీ కేంద్ర ప్రభుత్వం హయాంలో మిమ్మల్ని ఎంపీగా గెలిపించిన దానికి, అదేవిధంగా మేము శాసనసభ్యునిగా గెలిపించిన దానికి రైతులు కానీ నిరుపేదలు కానీ ఈరోజు కష్టాల్లో ఉన్నారు. ఇక నిన్న కేంద్రం నుండి కూడా మీకు సిగ్గుండాలి కొద్దిగా అన్న. కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదు అని చెప్తా ఉన్నారు. మీరు 6 గ్యారెంటీలు సక్రమంగా నడుస్తూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు కానీ రైతులకు కానీ అందుతూ ఉన్నాయి. ఒక్కటి చెప్పండి, మీరు గ్యారెంటీ మీరు చెప్పినాయి. ఆనాడు మీరు 14లో చెప్తిరి, 18లో చెప్తిరి, 23లో మొన్న చెప్తిరి. మేము ప్రభుత్వంకి వస్తే ఈ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం. మీ హామీ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం. ప్రతి నిరుపేద మహిళకు నల్లధనం తెచ్చి 15 లక్షలు ప్రతి నిరుపేద మహిళకు ఖాతాలో 0 అకౌంట్లు ఇస్తామని చెప్పి, ధన్ అకౌంట్ ఓపెన్ చేయండి, జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేయండి, దందాన్ని మీకు రూపాయలు పడతాయని చెప్తే ఎందరో మంది అకౌంట్లు ఓపెన్ చేస్తే. అంటే ఇటువంటి హామీలు ఇచ్చిన మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకు ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నాం. మొన్న 900 ఇండ్లు ముఖ్యమంత్రికి దండం పెట్టుకొని తెచ్చారో, ఎంత తెచ్చారో, తెచ్చినాక మా ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పుకుంటారు. సిగ్గుండాలి చెప్పుకునేటప్పుడు. అరే ముఖ్యమంత్రి తాడికి రిక్వెస్ట్ చేసుకున్నా, నేను తెచ్చుకున్నా, ఇవి ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్తే నీకు ముల్లేమవుతుంది. నిన్న కూడా రాష్ట్ర మంత్రి తాటికి పోవడం జరిగింది. కేవలం షోపుటం రాజకీయం చేస్తూ మీరు అక్కడ ఫోటోలు దిగి ఇక్కడ ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు. కానీ ఈ రోజు మీ వల్ల ఆదిలాబాద్ జిల్లా రైతులు, పత్తి రైతులు ఈరోజు ఆనాడు మాట్లాడితే ఎన్నికల్లో నన్ను ఒక్కసారి గెలిపేయండి, ఎంత మాయచరున్నా నేను కొనిపిస్తా, ఈ జోగురామలతో కొనిపిస్తలేదు, కొనిపించడం రాకట్లేదు, ఈ పిఆర్ఎస్ ప్రభుత్వంతో కాకులే అని చెప్పిన వ్యక్తి నువ్వు. ఈ రోజు నువ్వు గెలిచినావు. మరి నువ్వు ఎందుకు మైచర్ ప్రాబ్లం సాల్వ్ చేస్తలేవు? ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా అడవిల జిల్లా. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు. మీ కేంద్ర ప్రభుత్వం చేసేది టెక్స్టైల్ మినిస్టర్ దాటికి పోయి ఎంపీ గారు మీరు ఈడ కూర్చుండే అవసరం లేదు, ఢిల్లీలో కూర్చుండి అక్కడ ఉన్న మైచర్ ప్రాబ్లం ఫస్ట్. ఈ ఆదిలాబాద్ జిల్లాలో నేచర్ మైచరే 20% మైచర్ ఉంటుంది. దీని గురించి అన్నాడు మాట్లాడవు. నేనేం చేస్తా, సీసీ కొనుగోలు ఆ సీఎం ఒప్పుకుంటలేడు. మీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, మీ క్యాబినెట్లో పాస్ చేయించే మైచర్ గురించి, మైచర్ ఎంతున్నా కొనాలని చెప్పి, అదేవిధంగా పార్లమెంట్లో పాస్ చేయించండి.